మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించడం పట్ల జిల్లా బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నల్గొండలో సంబరాలు నిర్వహించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించడం పట్ల జిల్లా బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శనివారం క్లాక్ టవర్ సెంటర్లో టపాసులు కాల్చి స్వీట్లను పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మహారాష్ట్రలో బీజేపీ గెలుపు చారిత్రకమని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజు యాదవ్, పోతెపాక సాంబయ్య, పెరిక మునికుమార్, మిర్యాల వెంకటేశ్వర్లు, బొజ్జ నాగరాజు, రావిరాల వెంకట్, గుర్రం వెంకన్న, నీరజ, మునగాల సుధా, తార తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్ రిజల్ట్ చూసినట్టయితే ఇట్స్ అ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. మరి ఆపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఎంత దుష్ప్రచారం చేసినా కూడా మరి ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ సీఎం మహారాష్ట్రకు పోయిండో ఆ రోజే డిసైడ్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ ఒక బంపర్ మెజారిటీతోని ఈ యొక్క ఎలక్షన్ గెలవబోతా ఉన్నది. ఎందుకంటే మరి యావత్ మహారాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండ్రు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి అతి తక్కువ కాలంలో తెలంగాణలో చీగొట్టించుకున్నది. మరి ఏవైతే 6 గ్యారెంటీలు 420 హామీలు తెలంగాణ ప్రజలకు ఇచ్చిండ్రో మరి ఆ హామీలన్నీ కూడా వారు నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ని చూస్తూ ఉన్నాము. మరి ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి మహారాష్ట్రలో వద్దు. మరి మహారాష్ట్రలో మరి యావత్ దేశం మొత్తం కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ వారికి సమర్థన తెలుపుతున్న తరుణంలో మరి నరేంద్ర మోదీ గారు మహారాష్ట్ర ఎన్నికల్లో పాల్గొనలేదు, ప్రచారం చేయలేదు, అంటే ఏదో భారతీయ జనతా పార్టీ ఏదో ఓడిపోతుందన్న ఒక ప్రచారం చేసినప్పటికీ కూడా ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలు తెలంగాణ ప్రజలందరూ గమనించాలి, మోదీ గారు అవసరం లేకుండానే ఈరోజు మహారాష్ట్రలో ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ మనందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇది ప్రజల గెలుపు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో 100% గ్రామాన భారతీయ జనతా పార్టీ కాషాయపు జెండా ఎగరడం ఖాయం. మరి నెక్స్ట్ టార్గెట్ ఈస్ గోయింగ్ టు బి తెలంగాణ. మరి మా కేంద్ర పార్టీ మొత్తం కూడా తెలంగాణలో మరి వారు ఆలోచన ఉన్నది. తెలంగాణ గడ్డ మీద కాషాయపు జెండా ఎగరవేయ రోజులు చాలా తొందరలో చూడబోతా ఉన్నాం. ఎన్డీఏ కూటమికి మహారాష్ట్ర ప్రజలు అన్ని విధాల మద్దతు పలికినందుకు మేము ప్రత్యేకంగా మహారాష్ట్ర ప్రజలకు, మరాఠీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇండియా కూటమి ఎన్ని మోసపూరిత వాగ్దానాలు చేసినా, 5 గ్యారంటీలు ఇచ్చినా కూడా ప్రజలు ఎన్డీఏ కూటమి వైపు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా స్పష్టమైన తీర్పు 2/3 మెజార్టీ ఇవ్వడం జరిగింది. రేపు నల్లగొండలో తెలంగాణ ప్రాంతంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలే ఇక్కడ ప్రతిఫలిస్తాయని తెలియజేస్తూ మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఒకసారి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మిత్రపక్షాలకు అఖండమైనటువంటి మెజారిటీ మహారాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్ను దేశవ్యాప్తంగా చీకొడుతున్నటువంటి మరి పరిస్థితి నెలకొన్నది. ఇది రిపీట్ అయింది. కాంగ్రెస్ పార్టీ మరి కర్ణాటకలో తెలంగాణలో ఇచ్చినటువంటి అమలు కాని హామీలు ఫెయిల్యూరైనటువంటిది. మాట నిలబెట్టుకోలేని కాంగ్రెస్ను మరి తిరస్కరించాలనే ఉద్దేశంతో మరి మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. మరి బ్రహ్మాండమైనటువంటి మరి బ్రహ్మరథం పెట్టినటువంటి మరి మహారాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలు వెలువడిన సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి క్లాక్ టవర్ సెంటర్లో భారీ ఎత్తున అదే మహారాష్ట్రలో మరి రిజల్ట్ చూసినట్టయితే మరి ప్రజలు తిరగబడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కలలు కన్నారు. మరి ఏదైతే కర్ణాటక కానీ తెలంగాణలో మరి ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు మరి మహారాష్ట్ర మొత్తం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి మరి ఈ రాష్ట్రం నుండి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక రైతులకు 500 బోనస్ ఇవ్వకుండా కూడా ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన ఈ 6 గ్యారెంటీలు ఏదో దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాలలో సక్సెస్ అయినాము మహారాష్ట్రలో అని చెప్పేసి ఎంత ప్రచారం చేసినా కూడా ఇలా రాహుల్ గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. భారీ మెజార్టీని
మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, అట్లయితేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా మరి తెలంగాణలో కూడా ప్రజలు తిరగబడబోతూ ఉన్నారు. ఎందుకంటే అతి త్వరలోనే, ఎక్కువ సమయం కూడా లేదు. ఎందుకంటే 6 గ్యారంటీలను ఈరోజు ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ నల్గొండలో కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వాగ్దానాలు నమ్మి ఓట్లేసి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే మరి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా గ్రహించారు. మహారాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మహారాష్ట్ర ఫలితాలే ఇవాళ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలంగాణ కూడా మరి ప్రతిబింబిస్తాయి, గెలుస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పని కూడా చెప్తూ ఇవాళ బీజేపీ పార్టీ మహారాష్ట్రలో గెలిచిన సందర్భంగా నల్లగొండ బీజేపీ పార్టీ తరఫున నల్లగొండ నడిగట గడియారం సెంటర్లో మరి మొత్తం శ్రేణులంతా కలిసి బీజేపీ అంతా కలిసి మరి ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకోవడం జరిగింది.